ఓకేనా. ఈరోజు కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గము ప్యాపిలి మండలంలో కల్చెట్లలో మాల మహానాడు సంఘాల జేఏసీ తరఫున మేము మాల కులస్తులము సమావేశమైనాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నిధులు నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే మా లక్ష్యం. మాకు రావాల్సిన నిధులు, నియామకాలు, ఉద్యోగాలు ఇవ్వకుండా వాటిని వేరే విధంగా వాడుకొని వేరే వాటికి తరలించడము మా సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు రావాల్సిన నిధులు మాకు ఇవ్వాలి. అదేవిధంగా బటన్ నొక్కుతున్నావు, డబ్బులు ఇస్తున్నా, నాకు ఓటు వేయమంటున్నావు. మా బిడ్డలకు చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఉపాధి తెచ్చి పెడతా అని చెప్తలేవు కానీ డబ్బులు వేస్తున్నా, ఓటు వేయమంటున్నావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఇంకా బానిసలు కానీకే మీరు తయారు చేస్తున్నారు. మాకు ఉపాధి పరిశ్రమలు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉపాధి పరిశ్రమలు ఇవ్వండి. ఎందుకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఇంకా ఒక 10 ఏళ్ళు 30 ఏళ్ళు ఎన్నిక చేస్తున్నారు? మాకు రోడ్లు లేవు, మాకు పింఛన్లు లేవు. మాల కులవృత్తులైనటువంటి బ్యాగరీ, ఎట్టిమాల, దాసరి, శ్మశానాలు పనిచేసే వాళ్ళు, కాటి కాపర్లకు ఇంతవరకు మాకు పింఛన్ లేవు. మీరు తక్షణమే పింఛన్లు ఇవ్వాలని, అదేవిధంగా మాకు మోసం చేసినందుకు ఈసారి మేము మాలందరూ కలిసి నిన్ను ఓడేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు వచ్చే ఎలక్షన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటుతో మేమందరము నిన్ను గద్దెదించి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి, అదేవిధంగా నంద్యాల జిల్లా ఎంపీ అభ్యర్థి శబరి అమ్మను, బైరెడ్డి శబరి అమ్మను, అదేవిధంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధం. నువ్వు సిద్ధం అన్నావు కదా, మేము సిద్ధంగా ఉన్నాం నిన్ను ఓడించడానికి మా సంఘం తరపున. అదేవిధంగా మా ఇంట్లో చదువుకున్న పిల్లలకు అమ్మఒడి ఒకరికి ఇస్తున్నారు. మేము 2-3 పిల్లలు ఉన్నాం, కూలి చేసుకుంటున్నాం. మేము మాకు రావాల్సిన సప్లై నిధులు మాకు ఇవ్వకుండా ఆ నిధులను సెంట్రలైజ్ చేసి నవరత్నాలు అని చెప్పేసి మసి ఊసి మాడకాయ చేసి మా డబ్బులన్నీ తీసుకుపోయి వేరే వాళ్ళకి వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మూర్ఖత్వం, నీకు ఇది తగదు. మా డబ్బులు మాకు ఇవ్వండి. రాజ్యాంగబద్ధంగా ఏర్పరిచిన ఏదైతే సప్లై నిధులో మాకు ఇవ్వండి. మేము ఊరి బయట ఎలివేషన్ వాళ్ళగా ఉంటున్నాం. మేము సమాజంలో అందరిలాగా జీవించే విధంగా, వాళ్ళలాగా బట్టలు కట్టుకొని బతికే విధంగా మాకు ఈ నిధులు ఇస్తే ఈ నిధులను మీరు వేరే వాళ్ళకి మళ్లించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో నిన్ను ఓడించడం మా ధ్యేయం. మేము ఈ యొక్క నంద్యాల జిల్లా ఎంపీ అభ్యర్థి శ్రీ బైరెడ్డి శబరి అమ్మ గారిని గెలిపించుకుంటాం. అదేవిధంగా శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని డోన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా గెలిపించుకుంటాం. ఇదే మా చెప్తాం. జై భీమ్, జై అంబేద్కర్.